సర్వోన్నతుడను సర్వశక్తిమంతుడను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనము. చావునకై పట్టబడిన వారు ఎవరు అని గనక ఆలోచన చేస్తే, అసలు చావు ఎలా వచ్చింది అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చేటువంటి జీతమే మరణము అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క మాటకు అవిధేయులై దేవుని యొక్క అడుగుజాడల్లో నడవకుండా వారికి ఇష్టమైనటువంటి రీతిలో నడుస్తూ పాపాలు చేస్తూ ఉంటారో వారే మరణానికి అర్హులు ప్రియులారా. అందుకనే ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి స్థితిలో ఉన్న మీరు అని అంటారు. అవును, మన యొక్క అపరాధాలే, దేవునికి అవిధేయమైనటువంటి ప్రతి కార్యము కూడా అపరాధము కింద పాపము కింద వస్తుంది. ఆ పాపం వల్ల వచ్చేటువంటి జీతమే మరణము. ఈనాడు అనేకులు దేవుని యొక్క మాటకు ఏమాత్రం కూడా విలువ లేకుండా వారికి ఇష్టమైనటువంటి రీతిలో వారు జీవిస్తూ ఉంటారు. వారి యొక్క శరీర సంబంధమైనటువంటి కోరికలను, నేత్ర సంబంధమైనటువంటి కోరికలను, జీవపడంబాలను నెరవేర్చుకుంటూ దేవునికి అయిష్టమైనటువంటి రీతిలో అనేకులు చావు చేత పట్టబడినటువంటి వారు, అనగా నిత్యమైనటువంటి సాతాను చేతిలో ఉండి సాతాను ద్వారా వారికి నిత్యమైనటువంటి మరణము, అగ్నిగుండము లోనికి వెలుచున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. వారిని నీవు తప్పించవా అని అంటున్నారు ప్రభు. అవును, తప్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎవరైతే చావు నుంచి తప్పించుకున్నటువంటి వారు దేవుని యొక్క రక్షణ కార్యాన్ని మరణపు అంచుల్లో ఉన్నటువంటి వారికి బోధించడం ద్వారా వారందరినీ కూడా ఆ యొక్క నిత్యమైనటువంటి నరకం నుంచి, సాతాను చేతి నుంచి తప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది పిల్లరా. కాబట్టి మనమందరం కూడా రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు మన యొక్క పాపాలను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడని, నిత్యమైనటువంటి చావు నుంచి లేదా మరణం నుంచి మనందరినీ తప్పించడానికే ఆయన యొక్క తన రక్తాన్ని కార్చి మరణించి మరణాన్ని జయించి లేచాడని తెలియచేయడం ద్వారా చావునకు లోనైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం రక్షించగలుగుతాం పిల్లరా. ఒకవేళ నీవు ఆ విధంగా దేవుని యొక్క రక్షణ సువార్తను తెలియచెప్పకపోతే అది నీ జీవితంలో పాపమే అవుతుంది. అందుకనే యోధా పత్రికలో కనుక మనం గమనించినప్పుడు, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అని అంటారు. అవును, నరకానికి వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దేవుడు మనందరికీ కూడా ఆ మరణం నుంచి తప్పించుకునేటువంటి అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. ఎవరైతే ఆయన వైపు చూచి వారి యొక్క ప్రతి అవిధేయమైనటువంటి క్రియలను, పాపపు క్రియలను యేసుక్రీస్తు నామంలో ఒప్పుకొని విడిచిపెడతారో, తద్వారా వారందరికీ వారి యొక్క పాపము నుంచి, అపరాధం నుంచి విమోచన ఉందని, ఆ విమోచన ఒకటే మనందరినీ కూడా చావు నుంచి తప్పిస్తున్నటువంటి సత్యాన్ని ఇతరులకు బయలుపరచాల్సినటువంటి అవసరం ఉంది పడట. ఆనాడు ధనవంతుడు లాజరు యొక్క ఉపమానంలో మనం గమనించినప్పుడు, ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నా సహోదరులు ఉన్నారు, వారును కూడా ఈ వేదనకరమైనటువంటి స్థితిలోకి రాకుండా నిమిత్తం లాజర్ని పంపించి దేవుని యొక్క రక్షణ కార్యాన్ని వారికి తెలియపరచున్నప్పుడు, అక్కడ అబ్రహాం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ దేవుని యొక్క సేవకులు ఉన్నారు, వారి యొక్క మాటలను విన్నట్లయితే వారు రక్షించబడతారు అని అన్నాడు ప్రియులారా. కాబట్టి భూమి మీద రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా నశించిపోతున్నటువంటి అనేకులను మనమందరం కూడా రక్షించిన వారంగా అవుతాం. అందుకని యేసుక్రీస్తు కూడా మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రతి గ్రామానికి ఎదురేసి చొప్పున వెళ్ళండి, దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించి మరణమవుతున్నటువంటి వారిని, నశించిపోతున్నటువంటి వారిని, పాతాళ లోకంలోనికి జారడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని ఈ యొక్క రక్షణ సువార్త ద్వారా మీరు వారిని రక్షించి యేసుక్రీస్తు నామములో వారికి బాప్తీసం ఇచ్చి వారిని రక్షణలోకి నడిపించండి అని ప్రభు సెలవిస్తున్నాడు. నమ్మి బాప్తీసం పొందినటువంటి వాడు రక్షించబడును, నమ్మకుండా తమ యొక్క అవిధేయమైనటువంటి క్రియలు ఇంకా జీవిస్తున్నటువంటి వారికి శిక్ష కలుగుతుందని మీరు బోధించండి అని అనేకులను జాగృతిపరచాల్సినటువంటి బాధ్యత ప్రభు మన మీద ఉంచాడు పిల్లలు. అందుకనే ప్రభు ఇక్కడ అంటున్నటువంటి మాట, చావునకై పట్టబడినటువంటి వారిని నీవు తప్పించు, నాశనమందు పడుటకు జోగుచున్నటువంటి వారిని నీవు రక్షింపవా అని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి రక్షించబడినటువంటి మనము అనేకులను రక్షిద్దాము, తద్వారా వారి యొక్క చావు నుంచి, అనగా సాతాను యొక్క చేతి నుంచి, నిత్యమైనటువంటి మరణము చేతి నుంచి వారిని తప్పిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. రక్షించబడిన నీవు అనేకులను రక్షించని మీరు ఆజ్ఞ ఇచ్చారు ప్రభు, అందును బట్టి మీకు వందనాలు తండ్రి. మా చుట్టుపక్కల నశించిపోతున్నటువంటి వారు, సత్యాన్ని తెలియకనైనా విగ్రహారాధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క ప్రేమ సువార్త, మీ యొక్క రక్షణ సువార్తను తెలియపరచడం ద్వారా అనేకులను రక్షించేటువంటి బాధ్యత ప్రభా మేము తీసుకొని, ప్రభా ఎంత శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా మీ యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా కొద్ది ఆత్మలనైనా రక్షించడానికి కావాల్సిన కృపను అందరూ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.